ఒకసారి దోస్తీ, మరోసారి కుస్తీ. ఒకసారి పొత్తు, ఇంకోసారి వైరం. ఒకసారి పొగడ్తలు, అంతలోనే విమర్శలు. అసలు నరేంద్ర మోడీ, చంద్రబాబు మధ్య ఏం జరిగిందో తెలియాలంటే గోధ్రా ఘటనల గురించి తెలియాలి. ఈ జనరేషన్లో చాలామందికి 2002లో గుజరాత్లోని గోధ్రాలో చెలరేగిన మతపరమైన హింస, అల్లర్ల గురించి తెలియదు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. ఈ హింసలో అధికారిక లెక్కల ప్రకారం 254 మంది హిందువులు, 790 మంది ముస్లింలు చనిపోయారు. అంటే మొత్తం 1044 మంది. 225 మంది అదృశ్యమయ్యారు. 2500 మంది గాయపడ్డారు. కానీ అనధికారికంగా 2000 మందికి పైగా చనిపోయి ఉంటారని ఓ అంచనా. ఇంకా ఎన్నో లూటీలు, దోపిడీలు, మానభంగాలు. ముఖ్యంగా గోధ్రాలో అయోధ్య నుంచి వస్తున్న రైలు బోగీల్ని తగలబెట్టడం, ముస్లింలు అధికంగా ఈ అల్లర్లలో చనిపోవడంతో హిందూ సంఘాల పాత్ర, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన మోడీ మద్దతు ఉందని, గుజరాత్ ప్రభుత్వం వీటిని నిలువరించలేకపోయిందని దేశమంతా, అంతెందుకు ప్రపంచమంతా చర్చలు జరిగాయి. ఇక్కడే సీన్లోకి చంద్రబాబు వచ్చాడు. అప్పుడే మోడీకి, బాబుకి వైరం స్టార్ట్ అయింది. అప్పుడు భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా. ఆ చొరవతో భారతదేశం ఒక లౌకిక దేశం. మతపరమైన హింస, అరాచకం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. గుజరాత్ అల్లర్లు ఆమోదయోగ్యం కాదు. అంతర్జాతీయంగా దేశ ఔన్నత్యాన్ని కాపాడాలంటే గుజరాత్ అల్లర్లను నియంత్రించలేకపోయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బర్తరఫ్ చేసి కొత్త ముఖ్యమంత్రిని నియమించమని వాజ్పేయి మీద ఒత్తిడి చేశాడు చంద్రబాబు. ఎందుకంటే అప్పటికే అమెరికా నరేంద్ర మోడీ వీసా కూడా రద్దు చేసింది. అఫ్కోర్స్ మోదీ ప్రధాని అయ్యాక వీసా పునరుద్ధరించి అమెరికాకు ఆహ్వానించింది, అది వేరే విషయం. ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి పదవికి అడ్డు రావడంతో ఆందోళన చెందాడు మోడీ. తన గురువు, అత్యంత ఆప్తుడైన అద్వానీ అండతో పదవీ గండం నుంచి గట్టెక్కాడు నరేంద్ర మోడీ. కానీ తన భవిష్యత్తుని, తన రాజకీయ ప్రయాణాన్ని అడ్డుకోవాలని చూసిన చంద్రబాబు మీద మోడీ కోపం అంతర్లీనంగా ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. తరచి చూస్తే ఇందులో చంద్రబాబు తప్పేం లేదు. ఆయన చేసింది కరెక్టే. మోడీ ఈ విషయం మనసులో పెట్టుకునే సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవాలని చూస్తాడు. అంతేకాదు, ఆ రోజు వాజ్పేయి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీని తొలగించి ఉంటే ఈరోజు మూడవసారి దేశ ప్రధానిగా ఉండేవాడు కాదు. ఛాయ్వాలాగా జీవితాన్ని ప్రారంభించిన మోడీ దేశ ప్రధానిగా ఎదిగాడంటే దాని వెనక అసమాన తెలివితేటలు, అవకాశవాదం, లౌక్యం, వాక్చాతుర్యం లాంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే చంద్రబాబుకి ఉన్న అర్హతలు కూడా మోడీకి తెలుసు. ఒక రకంగా చంద్రబాబుని తన ప్రధాని పదవికే కాంపిటీటర్గా మోడీ భావించేవాడు. అందుకే తన ప్రధాని పదవి కోసం మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు ఇద్దరూ అప్పుడప్పుడు కాంప్రమైజ్ అవుతారు, అంతలో విభేదిస్తారు. సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవడానికి, అణగదొక్కడానికి మోడీ ఏమాత్రం వెనకాడడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబుని అక్రమ కేసులో అన్యాయంగా ఇరికించి జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మోడీ చూసి చూడనట్టు వ్యవహరించడం, పరోక్షంగా జగన్కి సపోర్ట్ చేయడం, ఈ విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కూడా అన్నీ తెలిసినా జగన్ని నిలువరించడం కోసం, ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించడం కోసం మోడీతో కలవక తప్పని పరిస్థితి. బహుశా ప్రధానిగా మోడీకి, ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ఇవే చివరి 5 సంవత్సరాలు కావచ్చు.